హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్ట్ అండ్ హోమ్ తెలుగు. ఈరోజు అయితే నేను కొన్ని ఉల్లి కాడల్ని నాటపోతున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ ఉల్లి కాడల్ని నేను నాటుతున్నాను. ఇలా ఒక టప్పు మట్టి తీసుకున్నాను. నేను ఆ మట్టిని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన దాంట్లో ఇలా కొంచెం కొంచెం లోతుగా తవ్వి దీన్ని అయితే ఈ ఉల్లి కాడని అయితే నేను నాటుతున్నాను. ఇలా చూడండి, కొంచెం ఇలా లోతుగా తవ్వి ఇలా అయితే నేను ఉల్లి కాడని అయితే నాటుతున్నాను. ఈ విధంగా నేను అన్ని ఉల్లి కాడల్ని నాటేశాను. ఇంకా కొన్ని తోటకూర కాడలు అయితే అవి కూడా నాటేస్తున్నాను. తోటకూర అయితే చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. కొంచెం చిన్న టప్ అయినా సరిపోతుంది, దానికి ఫాస్ట్గా అయితే గ్రో అయిపోతుంది. మీరు కావాలంటే సీడ్స్ కాకుండా ఇలా కాడలు ఉన్న తోటకూర తెచ్చుకొని, ఇలా స్టెమ్స్ ఉన్న తోటకూర దీన్ని కూడా మీరు గ్రో చేసుకోవచ్చు. లీవ్స్ కట్ చేసేసుకొని ఇలాంటి స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని నాటుకున్నా మీకు తొందరగా తోటకూర అనేది పెరిగిపోతుంది. ఈరోజైతే మళ్ళీ కొన్ని కాకరకాయలు అయితే హార్వెస్టింగ్కి వచ్చాయి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది వైట్ కాకరకాయ. ఇది చూడండి, ఇది ఒక టైప్ కాకరకాయ. కాకరకాయలు అయితే చాలా వస్తున్నాయి. ఇదైతే ఇంకొంచెం ఒక 2 రోజులు ఆగాలి హార్వెస్ట్కి. ఇదిగోండి, మొన్న చూపించాను కదా దోసకాయ చెట్టు, ఇంకొంచెం పెద్దదైంది మా దోసకాయ. ఇంకా చాలా చిన్న చిన్న బడ్స్ అయితే ఉన్నాయి. కొన్ని వంకాయలు కూడా రెడీ అయిపోయినాయి. మొన్న నేను చిన్నగా ఉన్నాయని వదిలేసిన వంకాయలు అయితే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. చూడండి, ఈ చెట్టు కూడా ఇదిగోని మా కనకాంబరం చెట్టు. దీనికి ఉన్న కనకాంబరాలు కూడా నేను కోస్తున్నాను. Thanks for watching. Please subscribe to our channel.